ఎందుకు ఇంత నికార్సుగా నిలబడగలిగాను? నేను కాంశీరామ్ గారి ఉద్యమంలో చేయి పట్టుకొని నడిచాను. దురదృష్టవశాత్తు నా తండ్రి కాంశీరామ్ చనిపోయాడు. నాకు దిక్కు లేకుండా అయిపోయింది. కానీ ఆ గంభీరమైనటువంటి ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని ఏ దిక్కు లేకపోయినా కుమిలిపోయి ఏడ్చి దారి లేక అప్పుడప్పుడే కాంశీరామ్ గారు నాకు పరిచయం అవుతూ నాకు కొన్ని పనులు ఒప్పజెపుతూ నాకు కొన్ని బాధ్యతలు ఒప్పజెపుతూ ఉన్న నా తండ్రి చనిపోయాడు కాంశీరామ్. నా ముందు దారి లేదు. చిన్నతనంలోనే కాంశీరామ్ కన్ను తెరవగానే కాంశీరామ్ చూశాను. ఆయన జ్ఞానాన్ని నింపుకున్నాను గుండెల్లో. కానీ మార్గ మధ్యంలో కోల్పోయాను. ఇక నేను ఎట్లా నిర్మించాలి ఉద్యమాన్ని? అంతే తపన పడి క్రమక్రమంగా నిర్మించుకున్నప్పుడు ఒక పెద్ద తెలంగాణ ఉద్యమం అని ఒక పెద్ద ఆకాశం అంత ఉద్యమం వచ్చింది. దారి లేదు. ఉద్యమం తెలంగాణ సాధించుకునే క్రమంలో సాధించడం జరిగింది ప్రజలు. తర్వాత ఇప్పుడు దారి దొరుకుతుంది. దారి దొరుకుతున్న క్రమంలో మీరు అన్నట్టుగా ఈ జ్ఞానం పట్టుకపోయి బ్లాక్ మెయిలర్లు, దొంగలు, దళారులు, దొంగలు ఇష్టం వచ్చినట్టుగా టన్నుల కొద్ది ప్రజలు నమ్ముకునే దొంగల వ్యవస్థీకృతమైనటువంటి దొంగల నడుమ ఈ ఉద్యమాన్ని పవిత్రంగా ఈ నది నుంచి ఈ అగాధ సముద్రం నుంచి నా ప్రజల్ని ఎక్కించుకున్న నౌకని అవతల ఒడ్డుకు తీసుకుపోతాను. నేను నా రెక్కల మధ్యలో నేను నా ప్రజలను తీసుకుపోతాను. ఎంత టైం అయినా సరే సమస్య లేదు. ఎన్ని ఇబ్బందులైనా కాంశీరామ్ డ్రీమ్ ఏదైతే ఉందో తెలంగాణలో నేను దాన్ని చేసి చూపించాలి. క్రాంతి ఇది నా లక్ష్యం. క్లియర్. ఇది 100%. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులైనా ఎంతైనా తప్పదు. ఇక అంతే. నాకు వస్తున్నాయి, తప్పదు.